హాయ్ ఫ్లో, వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను మీరాని. ఈరోజు మనతో పాటు దండోరా టీం అయితే ఉన్నారు. జనరల్గా డిసెంబర్ 25th అంటే క్రిస్మస్ గుర్తొస్తుంది. క్రిస్మస్కి శాంటాక్లాస్ వస్తూ బోల్డ్ అని గిఫ్ట్స్ తీసుకొస్తారు కదా. మరి ఈసారి క్రిస్మస్కి టాలీవుడ్ అనే శాంటాక్లాస్లో ఒక మంచి గిఫ్ట్గా రాబోతుంది దండోరా. మరి సినిమా విశేషాలు ఏంటి? ఆల్రెడీ కంటెంట్తో చాలా క్యూరియాసిటీ పెంచారు. ఇంకా ఎలా ఉండబోతుంది అని మనతో మాట్లాడడానికి మన ఇంటి అబ్బాయి, మన తెలుగు అబ్బాయి, మన బెజవాడ అబ్బాయి పార్థు అలియాస్ రవికృష్ణ ఉన్నారు. అండ్ అలాగే మణిక ఉన్నారు. సో ఈ రోజు వాళ్ళతో మాట్లాడి సినిమా విశేషాలు అడిగి తెలుసుకున్నాం. ఫైన్. అసలు పార్థు అంటేనే అందరికి గుర్తు. బిగ్ బాస్ తర్వాత రవికృష్ణ అని అందరూ ఓకే మా పార్థు రవినా అన్న వచ్చేసింది. ఇప్పుడు దండోరా చాలా రోల్స్ చేశారు. దండోరాలో ఎలా ఉండబోతుంది రవికృష్ణ రోల్? అంటే టెలివిజన్ లో నన్ను చూసి ఎవరైతే ఇష్టపడ్డారో ఇప్పుడు వరకు వాళ్ళకి నేను సినిమాలో నిజం చెప్పాలంటే చిన్న చిన్న క్యారెక్టర్సే చేస్తా ఉన్నాను కదా. టెలివిజన్ లో హీరోగా ఎలా చేశానో దండోరాలో నా క్యారెక్టర్ అలా ఉండబోతుంది. అంటే ఒక ప్రాపర్ సినిమాలో కమర్షియల్ హీరోకి ఎలా ఉంటుంది, సాంగ్స్, ఫైట్, డ్రామా, ఎమోషన్, లవ్, సో అవన్నీ మిక్స్డ్. సో ఒక కమర్షియల్ హీరో సినిమా అన్నమాట. ఓకే, అంటే టెలివిజన్ లో అప్పట్లో ఎంత హ్యూజ్ కాంపిటీషన్ ఉండేదంటే సీరియల్ కి మొగల్ రేకులతో పాటుగా వరుదిని పరిణయం కూడా అంత బిగ్ హిట్ అయింది. సో ఇప్పటికీ కూడా ఆ పాట అందరూ ఇన్స్టా స్టేటస్ కానీ వాట్సాప్ స్టేటస్ కానీ చాలా మంది వాడతారు. సో ఆ ఫీలింగ్ ఎలా అనిపిస్తుంది ఆ పార్థు రోల్ కి అంత హ్యూజ్ రెస్పాన్స్ రావడం? అంటే నేను టెలివిజన్ లో ఉన్నప్పుడు ఫస్ట్ టైం మొగల్ రేకులు చేసినప్పుడు సాగరన్నను చూసేవాడిని. సాగరన్న అసలు ఇంకా చిన్న బుల్లితెర మెగాస్టార్ అలా అసలు అంటే అంత ఫేమ్ నేను అసలు ఎప్పుడు చూడలా. అప్పుడు చూసినప్పుడు మజా ఉండేది, అరే ఎప్పటికైనా ఇలా వెళ్ళాలి అనే ఫీలింగ్ ఎప్పుడు ఉండేది అనమాట. అంత ఆడియన్స్ లవ్ పొందాలి అని. ఆఫ్టర్ వరుదిని పరిణయం దాంట్లో నేను కొంచెం చూశాను. సో డెఫినెట్ గా ఆ లవ్ ఎఫెక్షన్ నేను చూసాను ఆడియన్స్ నుంచి. అది చూసినప్పుడు డెఫినెట్ గా ఎఫెక్షన్ అంటే ఈవెన్ మీ డాలర్ తో కూడా, మీ చైన్ డాలర్ ఉంటారు కదా సూర్య, అది కూడా చాలా మంది ఫాలో అయ్యేవాళ్ళు పార్థు డాలర్ అని చెప్తుంటే క్రేజీ అసలు. అలా మా ఫ్రెండ్స్ కూడా చాలా మంది అన్నమాట. సో సచ్ ఏ హ్యూజ్ ఫ్యాన్స్ ఆఫ్ యూ. తర్వాత విరూపాక్ష వచ్చింది. రవికృష్ణకి ఒక మంచి రోల్ పడిందిరా అని అనుకున్నాము, బట్ కొంచెం గ్యాప్ వచ్చింది. వై గ్యాప్ అంటే యాక్చువల్ గా ఏమైందంటే విరూపాక్ష వెరీ నెక్స్ట్ నేను కింగ్డమ్ ఒకటి కమిట్ అయ్యాను అండ్ SYG సంబరాలు ఏటిగట్టు కమిట్ అయ్యాను. రెండు పెద్ద సినిమాలు అయిపోయాయి. సో వేరే సినిమా కమిట్ అవుతానికి నాకు ఎక్కడ ఛాన్స్ లేకుండే అనమాట. అనుకోకుండా కింగ్డమ్ లేట్ అవుతూ వచ్చింది. అందులో నేను అనుకున్న క్యారెక్టర్ అది పోర్ట్రే అవ్వలేదు. సో దానివల్ల ఆడియన్స్ అప్లోజ్ రాకపోయేసరికి చిన్న గ్యాప్ అయితే వచ్చింది. సంబరాలు ఏటిగట్టు ఇప్పుడు ఇంకా షూట్ అవుతుంది అనమాట. సో ఎట్ టు రిలీజ్. సో బ్యాక్ టు బ్యాక్ నేనైతే వర్క్ చేస్తున్నాను అండ్ మధ్యలో దండోరా చేశాను. రిలీజ్ ఏంటంటే పెద్ద సినిమాలకి ఆల్మోస్ట్ 1-2 years పట్టేస్తుంది కదా. సో దానివల్ల ఆ గ్యాప్ వచ్చింది. టెలివిజన్ లో ఏంటంటే బ్యాక్ టు బ్యాక్ సీరియల్స్ లో కనిపించేవాడిని. సో అప్పుడు గ్యాప్ వచ్చింది. డైలీ ఎపిసోడ్స్ కాబట్టి దగ్గరగా ఉండేవాళ్ళు. ఇది కొంచెం టైం వచ్చేసరికి గ్యాప్ వచ్చినట్టు అనిపిస్తుంది. బట్ ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ ఆల్మోస్ట్ ఇంకా 3 films ఎట్ టు రిలీజ్ ఉంది. సంబరాలు ఏటిగట్టు ఉంది, ఇంకొక 2 films లీడ్ గా చేస్తున్నాను. సో అవి కూడా రిలీజ్ అవుతాయి. అండ్ ఇంత మంచి తెలుగు అబ్బాయికి పోటీగా ఉండాలంటే అంత మంచి తెలుగు అమ్మాయి కావాలి. మరి మన తెలుగు అమ్మాయి మణిక. సో మణిక ఫస్ట్ సినిమా, అది కూడా మా పార్థుతో కాంబినేషన్. పార్థుకు వరుదిని ఎంత ఫేమస్, ఇప్పుడు మణిక రోల్ అలా గుర్తుండిపోతుంది అనుకోవచ్చా? తప్పకుండా గుర్తుండిపోతుంది. సుజి తన పేరు గుర్తుపెట్టుకోండి. నిజంగా మీరు గుర్తుపెట్టుకుంటారు. అంత అడారబుల్ రోల్. మీ పార్థు కంటే 10 times ముద్దుగా ఎంటర్టైనింగ్ గా లవర్ బాయ్ గా చేశాడు రవి. ఇంకా అయితే అసలు పార్థుకే పడిపోయారు చాలా మంది. ఇప్పుడు అయితే మీరు కోసుకుంటారు, అలా ఉంటది. లేదు అంటే ఫర్ ద లవ్ స్టోరీ, మా మూవీలో లవ్ స్టోరీ, ఇప్పుడు వచ్చే లవ్ స్టోరీస్ అన్ని కూడా మనం ముందు ఇన్నోసెంట్ కొన్ని చిన్న చిన్న థింగ్స్ ఉంటాయి. ఇట్స్ నాట్ ఏదో అలా ఉండదు. అంత రియల్ లేకపోయినా కమర్షియల్ లవ్ స్టోరీ లా కాకుండా రియల్ ఊర్లో కప్పుల్ జెన్యున్ గా ప్రేమించుకునే వాళ్ళు ఎలా ఉంటారో అలా ఉంటారు ఇద్దరు. ఇందులో కూడా రవి పేరు రవియే. సో రవి సుజి మీకు గుర్తుండిపోతుంది. రవి సుజి రాసి పెట్టుకోండి. నిజంగా చాలా బాగుంటాయి. మరి సినిమా అయిపోయే లోపు నచ్చిన కమ్మలు తీసుకొని ఇచ్చారా? సాంగ్ లో ఉంటుంది, సాంగ్ లో ఎంట్రీలో. ఓకే, అక్కడ పడేశారు అనమాట బుట్టలు తీసుకొచ్చి. బుట్టలతో పడిపోయారా? లేదు, అంటే అప్పటి నుంచి సైట్ కొడుతూ ఉండేవాడు. చూసి 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 తను బుట్టలు ఇచ్చి నేను ఇష్టం అయితే పెట్టుకోనరా అంటాడు. ఆ అమ్మాయి చిన్న షాక్ ఇస్తుంది వచ్చి, నాకు నచ్చలే రిటర్న్ తీసుకొని అని. తర్వాత మంచి బుట్టలు ఇద్దరు కలిసి సెలెక్ట్ చేసుకుంటారు. అదిగో అవే
అందులో ఉన్నాయి కదా. ముక్కు పుడక కూడా తనే ఇస్తాడు. ఓకే, ముక్కు పుడక కమ్మలు తో పడేశారు. అంతే. చాలా అలా ఈజీ. నాకు మిమ్మల్ని చూసిన దగ్గర నుంచి ఒక క్వశ్చన్ అడగాలనిపిస్తుంది. చెప్పండి. మీరు మన శంకర్ వరప్రసాద్ గారి ప్రెస్ మీట్ లో మీరు ఒక డైలాగ్ చెప్పారు. ఏం చెప్పారు? అది నేనే. క్రేజీ చెప్పారు. అంటే నేను చిరంజీవి గారి ఫ్యాన్ పర్సనల్ గా. మీరు చెప్తున్నప్పుడు అరే ఇచ్చి పడేశారు కదా మేడం అనుకున్నాను. ఎందుకంటే అందరూ చెప్తారు ఫేస్ కొంచెం టర్నింగ్ ఇచ్చుకో, రఫ్ వాడిస్తాను, లేకపోతే పీకేస్తే, లేకపోతే అదే ఫేమస్ ఢిల్లీకి పోయాను, అవన్నీ డైలాగ్స్ అందరు చిరు ఫ్యాన్స్ చెప్తారు. కానీ ఆ మొత్తం ప్రెస్ మీట్ లో మీరు చాలా డిఫరెంట్ గా చెప్పారు అండ్ చాలా బాగా చెప్పారు. నాట్ రోల్. నేను మీది అది చూసి నిన్న డైలాగ్ అక్కడ చూసి ప్రాక్టీస్ చేస్తుంది. అక్కడ చూసి ఐ వాస్ షోయింగ్ హిమ్. ఐ కాల్డ్ హిమ్. మనం లైక్ ఇవి చూడు ఎంత బాగా చెప్పారో, ఎంత బాగా చెప్పారో. మీరు చెప్పొచ్చు కదా, సీరియస్లీ ఏమి పక్కా మెగాస్టార్ గారి ఫ్యాన్. ఇంత పెద్ద మెగాస్టార్ ఫ్యాన్ ఇద్దరు కూడా. సో ఒక మంచి లవ్ స్టోరీ, ఒక మంచి కపుల్ గా కనిపించబోతున్నారు. సో డైరెక్టర్ గారు రీచ్ అయినప్పుడు ఈ కథకి ఫస్ట్ సినిమా, అందులోకి క్యారెక్టర్ ఇంపార్టెన్స్ కోసం అందరూ కూడా చూస్తూ ఉంటారు ఫస్ట్ సినిమా కాబట్టి. మీకు ఏం నచ్చింది సినిమాలో? నేను ఫస్ట్ క్యారెక్టర్ ఇంపార్టెన్స్ కంటే నాకు పెద్ద అప్పటి ముందు వరకు కూడా పెద్ద ఎక్స్పెక్టేషన్స్ లేకుండా, ఎందుకంటే మోస్ట్లీ నా దగ్గరకు వచ్చినాయి అన్ని చాలా చిన్న చిన్న మైన్యూట్ రోల్స్ అనమాట. సో నేను వెళ్ళినప్పుడు కూడా కథ బాగుంటే చాలు అన్న ఇంటెన్షన్తోనే వెళ్ళా. కథ వినిన తర్వాత ఐ అండర్స్టూడ్ హౌ లక్కీ ఐ గాట్ విత్ దిస్ రోల్. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి నేను లంగావని వేసుకోవాలి, నేను కామెడీ చేయాలి, నాకు లవ్ స్టోరీ కావాలి, నేను ఇలా అల్లరి మనం ఒక క్యారెక్టర్ అనుకుంటాం కదా ఇలాంటి చేయాలని, త్రిషాలా చేయాలి, డాన్స్ చేయాలి అని. సడన్లీ నాకు అది వచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐమ్ వెరీ లక్కీ దట్ ఐ డిడ్ అ కాంటెంట్ బేస్డ్ బ్యూటిఫుల్ రోల్. అలాంటిది నాకు ఫస్ట్ లోనే ఇలాంటి రోల్ వచ్చిందంటే ఐ వాజ్ వెరీ వెరీ హ్యాపీ. అంతే. ఇంకా ఐ వాంటెడ్ టు ఏంటి సినిమాలో, ఎందుకంటే ఇది మళ్ళీ మళ్ళీ వచ్చే ఆపర్చునిటీ కాదు. వచ్చిన ఆపర్చునిటీని ఎంత 100 కాదు 200% ఇచ్చినా సరిపోదు. ఫర్ సమ్మన్ లైక్ మీ హూ డస్ నాట్ హ్యావ్ అ బ్యాకప్ బిహైండ్, ఇట్స్ లైక్ టు డూ ఆర్ టు డై లాంటి రోల్. మీరు చెప్తే నమ్మరు, చాలా మందిని చూస్తే మనకి ఫెమిలియర్ ఫీలింగ్ కలగదు. ఎక్కడ చూసిన ఫేసెస్ అయినా కానీ మనకు కలగదు. బట్ మీరు స్క్రీన్ ప్రెజెన్స్ చూసినప్పుడు, టీజర్ కావచ్చు, రీసెంట్ గా రిలీజ్ అయిన కంటెంట్ అంతా చూస్తే ఎక్కడ చూసాము ఇదేనా నిజంగా ఇదేనా ఫస్ట్ సినిమా అనేది కలిగించారు. సో థ్యాంక్స్ ఫర్ దట్. చాలా బాగుంది మీ క్యారెక్టర్ కూడా. అండ్ ఇందులో స్టార్ కాస్టింగ్ చాలా ఉన్నారు. నవదీప్ గారికి అయితే ఒక వర్గానికి ఇన్స్పిరేషన్ ఈయన. నందు గారు చూస్తే ఆయన ఒక సెట్ ఆఫ్ పీపుల్ ఇష్టపడతారు. శివాజీ గారు అయితే అసలు అందరి ఇళ్లలో ఉంటారు. శివాజీ గారు బిగ్ బాస్ తర్వాత వీళ్ళందరూ కూడా బిగ్ బాస్ తో టచ్ అయిన వాళ్ళే. ఎలా అనిపిస్తుంది అంత స్టార్ కాస్టింగ్ లో? అంటే ఆల్రెడీ మీరు కూడా పెద్ద పెద్ద సినిమాలు చేస్తూ వచ్చారు, బట్ డిఫరెంట్ జోనర్ లో వీళ్ళందరితో కలిసి యాక్ట్ చేయడం. 100%. అంటే పెద్ద ఆర్టిస్టులతో వర్క్ చేయడం వేరు, మంచి ఆర్టిస్టులతో వర్క్ చేయడం వేరు. ఈ సినిమాలో నాకు మంచి ఆర్టిస్టులతో వర్క్ చేశారనే సాటిస్ఫాక్షన్ చాలా ఎక్కువ ఉండే. బికాస్ వాళ్ళ పర్సనల్ క్యారెక్టర్ కానివ్వండి, లేకపోతే వాళ్ళు ఎంత సీనియర్స్ అవనివ్వండి, ఇవన్నీ పక్కన పెడితే ఈ క్యారెక్టర్కి ఏది కావాలో దాన్ని 100% ఇచ్చారు జెన్యూన్గా. అంటే అన్ని క్యారెక్టర్స్కి అలా కుదరదు. ఇప్పుడు నేను వేరే క్యారెక్టర్స్ చేస్తాను, ప్రతి క్యారెక్టర్కి 100% ఇవ్వాలనుకుంటాను, కానీ కొన్ని క్యారెక్టర్స్ మనకు తెలియకుండానే అన్ని కుదురుతాయి. సో అలా దండోరాలో శివాజీ గారి క్యారెక్టర్, నందు అనే క్యారెక్టర్ అండ్ నవదీప్ రావు గారి క్యారెక్టర్ ఎక్స్ట్రాడినరీ వచ్చినాయి అనమాట. అంటే సినిమా నేను చూసాను కాబట్టి నాకు ఇప్పుడు చెప్తానికి చాలా ఎక్కువ అనిపిస్తుంది. కానీ సినిమానే కాదు, ఇప్పుడు సినిమా బీజిఎం యాడ్ అయ్యి అదంతా ఆబ్వియస్లీ సీన్ 70% ఉంటే బీజిఎం దాన్ని 100% తీసుకెళ్తారు కదా. మేము బీజిఎం లేకుండా ఏం లేకుండా జస్ట్ అప్పటికప్పుడు షూట్ అయిన తర్వాత ఆన్లైన్ ఎడిట్ రఫ్ గా ల్యాప్టాప్ లో చేస్తారు కదా. మేము వెళ్ళి అన్న నవదీప్ బ్రో నిన్ను ఏం చేశారు చూపించరా, అన్న శివాజీ బ్రో ఏం చేశారు చూపించరా అని చెప్పి ఇద్దరం కలిసి చూసి వీ యూస్ టు బీ లైక్ వీళ్ళు ఇంత బాగా చేస్తున్నారు, మనం ఇంకా బాగా చేయాలి, వీళ్ళు యాడ్ చేస్తే మనం ఇంకా చేయాలి అలా ఉండేది. ఎవ్రీ బిందు మాధవి గారు ఇచ్చేసారు, నందు ఇచ్చేసారు. వి యూస్ టు బీ లైక్ దిస్, వి యూస్ టు బీ ఆన్ అవర్ టోస్. టైటిల్ సాంగ్ రిలీజ్ అయినప్పుడు ఆ బీజిఎం అంటే అప్పటి వరకు ఉన్న పర్స్పెక్టివ్ ఒకలా ఉండింది. ఆ సాంగ్ రిలీజ్ అయిన తర్వాత అదేంటి అలా అనుకున్నాం కదా, మళ్ళీ ఇదేంటి అని అనిపించింది. జనరల్ గా అందులో మొత్తం చూసుకున్నట్లయితే
కాస్ట్ గురించి చూపించారు. జనరల్ గా మన విజయవాడ అంటే మనకు తెలిసిందే, కాస్ట్ ఫీలింగ్స్ అవన్నీ చూసాము, రక్తపాతాలు ఇవన్నీ చూసాము. కాకపోతే అంటే మన ఇళ్ళల్లో కూడా చాలా మంది ఇప్పుడు ఎవరైనా లో కాస్ట్ వాళ్ళు వస్తుంటే చెప్పులు ఇప్పి రమ్మంటాం, ఇవన్నీ కూడా మనం చూస్తాము. జనరల్ గా జనరేషన్స్ మారుతున్న కొద్దీ అవి అయిపోయినాయి అనుకుంటారు, కానీ ఎక్కడో చోట పరువు హత్యలు అనేవి జరుగుతూనే ఉన్నాయి. అసలు ఏ పర్స్పెక్టివ్ లో ఈ రియల్ ఇన్సిడెంట్ అని చెప్తున్నారు? సో ఎక్కడి నుంచి తీసుకున్న కథ ఇది అసలు? యాక్చువల్గా మురళీ బ్రోకి ఫస్ట్ ప్లాట్ పడింది వాళ్ళ ఊర్లో. తను రోడ్డు మీద వరి ఎండబెట్టేటప్పుడు జరిగిందంట. ఒక రోడ్డు మీద ఎక్కడో ఒక సైడ్ ఎండబెట్టుకుంటే ఇది తీసేయండి అన్నారండి. ఏంటి అంటే ఇక్కడ మా వాళ్ళు చనిపోయారు, ఇక్కడ కాల్చాలంటే ఇక్కడ కాలుస్తూ ఏంటి శ్మశానంలో కాలుస్తారంటే లేదు మాది ఇక్కడే కాలుస్తారు, మాకు అక్కడ కాలుస్తానికి అంటే యాక్సెప్టెన్స్ లేదు అన్నట్టు చెప్పారంట. అప్పుడు ఈజ్ లైక్ ఏంటిది ఇంకా ఉందా అనే ఫీలింగ్ అక్కడ ఫస్ట్ ప్లాట్ స్టార్ట్ అయిందంట మైండ్ లో. డిఫరెంట్ గా ఇప్పుడు ఇలాంటిది ఇది మీరు టీజర్ లో చూసారు కదా, పైనుంచి శవాన్ని కిందకి తమిళనాడులో అది ఒక రియల్ గా జరిగిన ఇన్సిడెంట్ అంట. సో గుంటూరులో వేరే ఇన్సిడెంట్ జరిగింది. ఇలా డిఫరెంట్ సిచ్యుయేషన్స్ లో డిఫరెంట్ ప్లేసెస్ లో జరిగిన ఇన్సిడెంట్స్ అన్ని తీసుకుని, ఆ రియల్ ఇన్సిడెంట్స్ అన్ని తీసుకుని దాన్ని దండోరా కింద కన్వర్ట్ చేశారు. రీసెంట్ గా మనం అమృత ప్రణయ్ కేసు కూడా సేమ్ అదే కదా, పరువు హత్య అది కూడా. సో ఇలా చాలా కనిపిస్తుంటాయి. మనం చెప్తాం కానీ మాకు ఏమి కాస్ట్ ఫీలింగ్ లేవు అని అంటాం కానీ ఏదో ఒక పాయింట్ లో అది డబ్బు విషయంలోనో, ఎంత గవర్నమెంట్ జాబ్ వచ్చి లక్షలు సంపాదిస్తున్నా గానీ ఎండ్ ఆఫ్ ద డే అక్కడికే వచ్చి ఆగిపోతారు అందరూ. రీసెంట్ గా ఏదో ఒక డైలాగ్ కూడా ఫేమస్ అవుతుంది, పెళ్లిళ్ళకి అడ్డురాని కాస్ట్ వేరే సిచ్యుయేషన్స్ లో అడ్డు వస్తుందా ఏంటి అనేది. చాలా మంచి పాయింట్, చాలా మెసేజ్ ఉన్నది. ఇలాంటి మెసేజ్ ఉన్నవి చెప్పేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, కొన్ని బౌండరీస్ దాటకూడదు. మరి అంతవరకు అవి ఎలా మెయింటైన్ చేశారు సినిమాలో? ఫస్ట్ దండోరా స్క్రిప్ట్ చెప్పినప్పుడు నాకు ఫస్ట్ అదే భయం ఉండింది. అరే ఇంత మంచి పాయింట్ చెప్తున్నాము, బట్ ఎండ్ ఆఫ్ ది డే ఈయన కొత్త డైరెక్టర్ మురళీ గారు దాన్ని కరెక్ట్ గా అనుకున్నట్టు పోర్ట్రే చేయకపోతే ఇటు అటు ఏమన్నా అయితే కనుక అనవసరంగా నెగిటివ్ అవుద్దేమో అనే మైండ్ లో ఫస్ట్ ఒక చిన్న భయం అయితే ఉండింది. బట్ ఎండ్ ఆఫ్ ది డే ఆయన సినిమా తీసిన విధానం చూశాక ఐ వాజ్ లైక్ సూపర్ ఇంప్రెస్డ్ అనమాట. అంటే ఒక కొత్త డైరెక్టర్ ఇంత సెన్సిటివ్ పాయింట్ ని ఇంత మంచిగా చేయగలరా, హ్యాండిల్ చేయగలరా, ఇంత మంచిగా రాసుకోవటం ఒక ఎత్తు అయితే దాన్ని తీయటం కూడా ఒక ఎత్తు. సో ఆ విషయంలో మురళీ బ్రో సూపర్ అని చెప్పాలి. అండ్ లౌక్య ఎంటర్టైన్మెంట్ ఇలాంటి సబ్జెక్ట్స్ ఫస్ట్ నమ్ముతానికి చాలా గట్స్ కావాలి. బికాస్ ఆడియన్స్ కి చూపించాలి ఒక మంచి సినిమా అంటే, ఇంత మంచి కాన్సెప్ట్ ఉన్న సినిమా చాలా గట్స్ ఉండాలి. బికాస్ అన్ని సినిమాలు మనీ మేకింగ్ చేయు, కొన్ని మంచి సినిమా అంటారు కానీ చూడరు. సో దాంట్లో మురళీ బ్రో చేసిన బెస్టెస్ట్ పార్ట్ ఏంటి అంటే, ఒక మంచి కాన్సెప్ట్ సినిమాలో ఒక కమర్షియల్ సినిమాకి ఏదైతే కావాలో లవ్, సాంగ్స్, ఫైట్స్ అన్ని ఇంక్లూడ్ చేసి ఏదైతే సోల్ ఉందో ఆ సోల్ ఎక్కడ డివేట్ అవ్వకుండా బెన్నీ బ్రోని కన్విన్స్ చేసి దండోరా తీశారనమాట. సో అది బెస్ట్ పార్ట్ వాళ్ళిద్దరు కాంబినేషన్. రవి కంటే స్క్రీన్ ఏం కొత్త కాదు, దాదాపుగా 15 నుంచి 20 years వరకు తను ఏదో ఒక రకంగా 2004 లో స్టార్ట్ అయిన తన జర్నీ ఇప్పటి వరకు కూడా సక్సెస్ఫుల్. 2009 లో వచ్చాను అనుకోండి నేను ఎండింగ్ లో ఇండస్ట్రీ 5 years బ్యాక్, అంతే ఆల్మోస్ట్ 15 to 16 అలా ఉంటది తన జర్నీ అనేది. కానీ ఎవరికి కూడా మర్చిపోయే ఆర్టిస్ట్ కాదు తను. ఏదో ఒక అది టీవీ షో అందరికీ తెలుసు, తెలుగు అయితే చాలు తెలుసు ప్రతి ఇంట్లో ఉండే మనిషి. అలా చాలా తక్కువ మందికి వస్తుంది. చెప్పినట్టు సాగర్ గారికి కావచ్చు, మీకు కావచ్చు, అలాగా తనకి ఓకే ఏదైనా మౌల్డ్ చేసుకోగలడు తను. బట్ ఫస్ట్ సినిమా స్క్రీన్ లో ఫస్ట్ సారి కనిపించినప్పుడు అసలు ఫస్ట్ డే ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? బెస్ట్ పార్ట్ ఏంటంటే, ఇప్పుడు మనం సడన్ గా ఒకటేసారి పెద్ద సెట్ లో పెద్ద స్టార్స్ ఇలా పడినప్పుడు చాలా ఇన్సెక్యూర్గా, కొంచెం భయంగా, ఇంటిమిడేటింగ్గా ఉంటుంది కదా. కానీ ఈ సెట్లో ఏంటంటే అందరూ ఒకటే ఏజ్ చిల్ ఉండేసరికి చాలా పాజిటివ్గా ఉండింది. వీళ్ళు పెద్ద వీళ్ళు చిన్న అన్నట్టు లేకుండా అందరికందరు కలిసిపోయి చాలా కంఫర్ట్ ఇచ్చారనమాట. అలాంటి సెక్యూరిటీ ఇచ్చినప్పుడు మనకు కూడా ఒక ఫస్ట్ 1 hour బేసిక్గా భయం అయితే ఉంటుంది. కానీ దాని తర్వాత లేదు నువ్వు కరెక్టే చేస్తున్నావు, నువ్వు బాగా చేస్తున్నావు అని చెప్పినప్పుడు ఆ భయం ఉండదు. అప్పుడు అనిపిస్తుంది లోపల నుంచి ఏది బలవంతం చేయి. అదే మీరు నమ్ముతారా, సినిమా మొత్తానికి ఫస్ట్ డే ఫస్ట్ సీన్ అది, ఫస్ట్ షాట్ అది. ఓకే, కానీ అసలు చాలా బాగుంది. ఎంత న్యాచురల్ గా అనిపించింది అంటే ఏదో ఒక్కసారి మా కోసం. సుజయ్ మా దోస్త్ కానీ ఇంట్లో ఎవ్వరూ లేరు అయితే, అంటే మన కోసమే సెట్ చేసిన సెట్ అంటే నువ్వు వద్దంటే వద్దే, బలవంతం ఏం లేదు. బలవంతం నువ్వు చేయరా, బలవంతం నేను చూస్తా, బలవంతం చేయి సుజీ అలా వద్దు.
ఓకే. అసలు అమ్మాయిలే ఇష్టం లేని మనిషిని ఒక అమ్మాయి కోసం ఇంత ప్రేమను తీసుకొచ్చేలాగా వచ్చిన క్యారెక్టర్ రవికి. సో హోప్ రవి ఎందుకంటే అనిపిస్తుంది, మంచిగా అనిపిస్తుంది, అరే మా ఊరు అబ్బాయి కదా, మా ఇంట్లో మంచి కదా అనిపిస్తుంది. సో నాకు తెలిసి ఇది మీకు మంచి క్యారెక్టర్ అవుతుంది అనిపిస్తుంది. అండ్ ఇందులో ఈ టైటిల్ సాంగ్ కాకుండా శివాజీ గారి రోల్ కూడా చాలా కొంచెం కన్ఫ్యూజన్ గా అనిపిస్తుంది. ఆయన పెద్ద మనిషి ఆ ఊర్లో, లేదంటే ఆయన వల్లే ప్రాబ్లమ్స్ వస్తాయా ఏంటి అనేది. అసలు ఏంటి శివాజీ గారి క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? మీకు అంటే శివాజీ గారు 90s లో చూసినప్పుడు ఒక ఫ్రెష్ ఎలా అనిపించిందో, మన కోర్ట్ సినిమాలో చూసినప్పుడు సర్ప్రైజింగ్ ఎలా అనిపించిందో, ఆఫ్టర్ దండోరా శివాజీ గారి క్యారెక్టర్ తో మీరు లవ్ లో పడిపోతారు. దట్స్ ఫర్ షూర్. అంటే ఈ క్యారెక్టర్ కి ఇది లేదు, ఈ ఎమోషన్ లేదు అంటానికి లేదనమాట. సో అన్ని షేడ్స్ ఉన్నాయి ఈ క్యారెక్టర్ లో. అదైతే మాత్రం మీరు ఈ సినిమా తర్వాత అప్పటి వరకు భయపడిన వాళ్ళు అందరూ ఈ సినిమా తర్వాత 100% అన్నని లవ్ చేయడం స్టార్ట్ చేస్తారు. అంత బాగుంది క్యారెక్టర్. నిజంగా నాకు ఆ ఏజ్ మెచ్యూరిటీ ఉంటే కనుక నేను రవి క్యారెక్టర్ కాకుండా ఆ క్యారెక్టర్ చూస్ చేసుకున్నాను. నాకు అంత నచ్చింది అన్న క్యారెక్టర్. మెయిన్ క్యారెక్టర్, యా ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ అంటే ఇక్కడ బేసిక్ గా నందు బ్రోది అంతే ఇంపార్టెన్స్ ఉంటుంది, నవదీప్ బ్రోది అంతే ఇంపార్టెన్స్ ఉంటుంది, శివాజీ గారి అంతే ఇంపార్టెన్స్ ఉంటుంది. అందరికి ఈక్వల్ స్క్రీన్ స్పేస్ ఉంటుంది. బట్ ఆ క్యారెక్టర్ లో బ్యూటీ ఉంటుంది కదా, అది శివాజీ గారి క్యారెక్టర్ లో చాలా బాగుంటుంది. యా. అండ్ ఎన్ని సినిమాలు చూసినప్పటికీ కూడా కొన్ని సినిమాలు ఇంటి వరకు తీసుకెళ్ళగలం. ఆ ఎమోషన్ 2-3 days మనం క్యారీ చేస్తాం. అలా ఎందుకు చేశాడు ఈ అమ్మాయి, అలా ఎందుకు చేసింది అని. అలా సుజీకి ఏమైనా ఆ క్యారెక్టర్ మేము అలా క్యారీ చేయబోతున్నామా? 100% మీరు సినిమా చూసిన తర్వాత సుజీ అనే రోల్ ని మర్చిపోలేరు. అంత 100% అంత ఎమోషనల్లీ అటాచ్ అవుతారు. ఆ అమ్మాయి విన్ అవ్వాలి, వీళ్ళిద్దరు పెళ్లి చేసుకోవాలి అని ఇలా ఉంటుంది. వాళ్ళు గారు ఏం చెప్తున్నారు మీకు పక్కన కూర్చోబెట్టుకొని? అది 25th ఏదన్నా ఒకటి చెప్తే మాకు కొంచెం ఇంకో మంచి చెడు చెప్తున్నాడు అన్న వద్దమ్మా మనకి ప్రేమలు వద్దు. ఆఫ్ కోర్స్ అలాంటి అన్నలు ఉంటేనే సక్సెస్ఫుల్ లవ్ స్టోరీ అవుతుంది. హోప్ మీకు మంచి క్యారెక్టర్స్ వస్తాయని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే అంత కనెక్ట్ అవుతున్నారు. ఎలాంటి క్యారెక్టర్స్ చేయాలని అనిపిస్తుంది మీకు? నాకు అన్ని చేయాలని ఉంది. నేను ఫస్ట్ ఈ మూవీ చేయక ముందు ఒక మైండ్ సెట్ తో వచ్చాను. ఎప్పుడైతే నేను ఈ మూవీ డైరెక్టర్ గారిని కలిసానో నాకు మొత్తం పర్స్పెక్టివ్ మారిపోయింది. అప్పటి వరకు నేను హీరోయిన్ అవ్వాలి, నేను ఐ వాంట్ టు వేర్ క్లోత్స్ లైక్ దిస్, ఐ వాంట్ టు లుక్ అ సర్టన్ వే, ఈ గ్లామర్ హీరోయిన్ అవ్వాలని వచ్చిన అమ్మాయి పర్స్పెక్టివ్ కాస్త లేదు నేను పర్ఫార్మర్ అవ్వాలి అని మారిపోయింది ఈ మూవీ తర్వాత. So hopefully I want to do performance based films, but I also want to satisfy that inner child inside me to do all those dances, and I even want to do an item song. So atla I want to go all out. డాన్స్ కూడా చాలా చక్కగా చేస్తున్నారు. థ్యాంక్ యూ. ఇంద్రసేన రెడ్డిని ఒక్కసారి కళ్ళెడుతూ చూస్తే అసలు ఫస్ట్ వచ్చే ఫీలింగ్ ఏంటి? ఏం చెప్తారు ఫస్ట్? ఉంపుడుగత్తి కాదు కానీ పెళ్లి చేసుకోవాలని ఉంటుంది. నేనైతే ఐ లవ్ హిమ్ డిఫరెంట్లీ. ఎందుకు అంత ఇష్టం మెగాస్టార్ అంటే? అంటే నేను చిన్నప్పటి నుంచి నాకు ఆ మూవీ యాక్టర్ అవ్వాలని అది ఉండేది. అందరు హీరోయిన్ కంటే ఎక్కువ ఆయన అప్పట్లో స్టార్టింగ్లో నాకు టైమింగ్ అంటే ఇష్టం అని నాకు అప్పుడు తెలీదు. దాని మీనింగ్ ఆ వర్డ్ నాకు తెలీదు. కానీ ఆ చిరు చేసే ఆ క్యూట్ థింగ్స్ అన్ని అన్నయ్య మూవీలో షూ తీస్తున్నానండి అంటారు, లేకపోతే ఇల్లు అద్దె ఆ సిగ్గుపడ్డా అసలు ఐ లవ్ వింటేజ్ చిరు అంటే హీఈస్ అ డిఫరెంట్ ఎమోషన్ ఫర్ మీ. అట్లా ఈవెన్ మెగాస్టార్ కూడా ట్రోలింగ్స్ తప్పట్లేదు ఇప్పుడు. అంత గొప్ప యాక్టర్ ఒక రహదారి వేశారంటే ఆయన వల్లే సాధ్యపడుతుంది. మనం అందరం ఉంటున్నామంటే ఇక్కడ 24 across పీపుల్ అందరూ ఇవన్నీ చూసినప్పుడు సోషల్ మీడియా గురించి ఈ ట్రోలింగ్స్ కావచ్చు, నెగిటివిటీ కావచ్చు, పాజిటివిటీ కావచ్చు, ఇవన్నీ చూసినప్పుడు ఏమనిపిస్తుంది రవి? నాకు నిజంగా అనిపిస్తుంది అసలు ఆయన వాల్యూ తెలుసా మీకు ట్రోల్ చేయడానికి? అసలు ఆయన ట్రోల్ అనే దాన్ని అంటానికి మీకు అసలు ఆ వాల్యూ ఉందా మీ దగ్గర అనే ఫీలింగ్ ఉంటుంది నాకైతే. బికాస్ ఆయన చెయ్యింది ఏం లేదు. అంటే నాలాంటి కొన్ని 100 మంది ఇండస్ట్రీకి రావడానికి, మనలాంటి వాళ్ళు అందరూ రావడానికి వన్ ఆఫ్ ద బెస్ట్ రీజన్ ఆయనే. అంటే ఒక కామన్ మ్యాన్ వచ్చి ఇండస్ట్రీలో ఎంత రేంజ్కైనా వెళ్ళొచ్చు, ఏమైనా అచీవ్ చేయొచ్చు, కరెక్ట్గా ఒక క్రాఫ్ట్ని లవ్ చేస్తే ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఎంత హైట్స్కి వెళ్ళొచ్చు అనేది ప్రూవ్ చేసిన పర్సన్.
మేబీ ఇప్పుడు ఆయన ఏజ్ కొంచెం అయి ఉండొచ్చు, లేకపోతే ఆయన నుంచి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసి ఉండొచ్చు ఆడియన్స్, మేబీ దాని వల్ల ఏమైనా అయి ఉండొచ్చు. కానీ బట్ ట్రోల్ చేసే వాళ్ళకి మాత్రం నిజంగా అరే ఆయన వాల్యూ తెలుసారా అసలు, ఆయన కాల్గొట్టి సరిపోతారా మీరు ఆయన ట్రోల్ చేయడానికి అనే ఫీలింగ్ ఉంటుంది నాకైతే. ఆయన బెంచ్ మార్క్ అసలు. అంటే ఒక్కోసారి చిరంజీవి గారిని ఇమిటేట్ చేద్దామని అనిపిస్తుంది, తెలియకుండా ఇమిటేట్ చేస్తాను. మళ్ళీ అరే ఆఫ్టర్ ఆల్ నువ్వేంతరా రవికృష్ణ గారు, అరే చిరంజీవి గారు రా, అరే ఆయన ఎక్కడో శిఖరం అనిపిస్తుంది వాళ్ళందరికీ. అరే బ్రో నిజంగా మీకు ఆయన వాల్యూ తెలియదు బ్రో, తెలిసిన రోజు మీరు నిజంగా చేయరు ట్రోల్. అండ్ దండోరా ఫైనల్ గా ఒక 1 word ఆడియన్స్ కి, ఇప్పుడు ఆల్రెడీ కంటెంట్ తోనే మీరు చాలా వరకు ఆన్సర్ ఇచ్చేసారు చాలా క్వశ్చన్స్ కి. దండోరా సినిమాస్ లోకి రాబోతుంది థియేటర్స్ లోకి, ఒక 1 word చెప్పాలి అంటే మీ తరపు నుంచి ఏం చెప్తారు? ఒక మంచి సినిమా, నిజంగా చెప్పాలంటే ఒక మంచి సినిమా, ఒక కాన్సెప్ట్ స్టోరీ బేస్డ్ సినిమా. ఏదో వచ్చాము 3 hours ఇలా అయిపోయింది, 2 hours ఏదో ఒక సాంగ్, ఒక సినిమా, ఒక లవ్ సీన్ ఇలా కాకుండా మీకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వేరే వరల్డ్లోకి తీసుకెళ్తుంది డెఫినెట్గా. దండోరా అంటే మీకు ప్రాపర్ రూటెడ్ ఫిల్మ్ ఎలా ఉంటుందో అలా ఒక మంచి కాన్సెప్ట్తో, ఒక అండర్ కరెంట్లో ఒక మంచి మెసేజ్తో ఉంటుంది. సో ఇదేదో ప్రీచి వేలోనో ఇంకెలాగో ఉండదు, చాలా ఎంటర్టైనింగ్ వేలో, చాలా ఫన్నీ వేలో, చాలా జెన్యూన్ ఎమోషన్స్తో ఉంటుంది. డెఫినెట్గా మీరు అందరికీ నచ్చుతుంది. ప్లీజ్ డు వాచ్ దండోరా December 25th. థియేటర్స్కి రండి, థియేటర్స్కి వచ్చి చూడండి, చూసి మమ్మల్ని బ్లెస్ చేయండి. నచ్చితే మాత్రం ప్లీజ్ స్ప్రెడ్ ద వర్డ్, అందరికీ చెప్పండి బాగుంది సినిమా అని. ఎస్ మణిక, December 25th మూవీ రిలీజ్ అవుతుంది. మీరు కొన్న టికెట్కి ₹1 కూడా వేస్ట్ అవ్వదు. ఇంకా 2-3 సార్లు మీకు సినిమా చూడాలనిపిస్తుంది. సో మీరు తప్పకుండా థియేటర్కి వచ్చి మా సినిమా చూడండి. ఇట్స్ అ గుడ్ ఫిల్మ్. థ్యాంక్ యూ. చూసారు కదా, దండోరా చాలా గట్టిగా సౌండ్ చేయబోతుంది December 25th. సో ఎంత కాంపిటీషన్ ఉన్నా నిలబడి ముందుకు వెళ్ళే సినిమా అని కంటెంటే చెప్తుంది. కాబట్టి మీరు కూడా ఇంత మంచి సినిమాని థియేటర్స్లో చూడడం అస్సలు మిస్ చేయకండి. సో హోప్ మీరు అందరూ కూడా అన్ని ఎమోషన్స్ని కలగలిపి చూసి మీ ఇంటి వరకు ఈ సినిమాని తీసుకువెళ్తారు. ఒక మంచి మెసేజ్ని అయితే సినిమా ఇస్తుంది. కాబట్టి థియేటర్స్లో చూడడం అస్సలు మిస్ చేయొద్దు. సో దండోరా ఆన్ December 25th. సో ఈ ఇంటర్వ్యూ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని ఇంటర్వ్యూస్ కోసం కీప్ వాచింగ్ Mega9 TV. థ్యాంక్ యూ. ఆగండి, డైలాగ్ మర్చిపోయారు. ఇంద్రసేనుడికి ఉంపుడుగతిగా ఉండాలంటే పెట్టి పుట్టాలి. ఆ అదృష్టం నాకెక్కడిది, ఆయన చిరుగాలు తగిలితే చాలని తిరుగుతున్నాను. సూపర్, చిపడేసాం.